Hello everyone, welcome back to the Explained series. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to talk about the international relations topic, that is the Indo-Bhutan relationship. Okay, so Indo-Bhutan relationship గురించి ఈరోజు మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ క్లాస్ సెషన్. సో వాట్ ఈస్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? ఓకే, సో న్యూస్ ఆర్టికల్లో వచ్చినటువంటి ఐటమ్ ఏంటంటే, సో భూటాన్ ఫోర్త్ కింగ్ అయినటువంటి సో వాంగ్చుక్ అనేటువంటి యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో హిస్ నేమ్ ఈస్ జిగ్మీ కేసర్ నమ్గ్యాల్ వాంగ్చుక్ అనమాట. సో చాలా పెద్ద పేరు. ఓకే, సో సింపుల్గా మీరు వాంగ్చుక్ అనేటువంటి పేరుతో గుర్తుపెట్టుకోండి. సో భూటాన్ కింగ్ అయినటువంటి వాంగ్చుక్ హ్యాస్ అరైవ్డ్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇండియాకి నైబర్ దేశమైనటువంటి భూటాన్ యొక్క రాజుగారు సో ఇండియాకి విజిటింగ్కి రావడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క విజిట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో ఈ యొక్క విజిట్ ముందు మనకి సో దెర్ వాజ్ ఏ బైలేటరల్ రిలేషన్ టాక్స్ బిట్వీన్ ద చైనా అండ్ భూటాన్. సో చైనాకి భూటాన్కి మధ్య దాదాపుగా సో మనకి రీసెంట్గా ఒక 25th రౌండ్ ఆఫ్ బైలేటరల్ రిలేషన్స్ అనేవి జరిగాయమ్మా. ఓకే, సో దానివల్ల ఇండియా కొంత అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లోకి వెళ్ళడం జరిగింది. సో దాని గురించి ఈ యొక్క భూటాన్ రాజు గారు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఈ యొక్క ఇండో చైనా ఇష్యూస్ మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్ మాకు తెలుసు. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండబోదు అనేటువంటి హామీని ఇవ్వడానికి ఆయన రావడం అయితే జరిగింది. ఓకే, సో దట్ ఈస్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండో భూటాన్ రిలేషన్షిప్. ఓకే, ఇండియాకి భూటాన్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలను మనం ఒకసారి చూసినట్టయితే, సో ఇండో భూటాన్ షేర్ ద టెరిటోరియల్ బౌండరీ. సో ఇండియా భూటాన్ అనేది సో దే హ్యావ్ ద యూనిక్ అండ్ ఎగ్జాంపులరీ బైలేటరల్ రిలేషన్షిప్ అంటామమ్మా. ఓకే, సో బోత్ ఆర్ షేరింగ్ ద కామన్ టెరిటోరియల్ బౌండరీ. ఓకే, సో విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ద మ్యూచువల్ ట్రస్ట్, గుడ్ విల్ అండ్ అండర్స్టాండింగ్. ఓకే, సో మనకి ఎన్నాళ్ళ నుంచో చాలా దశాబ్దాల నుంచి మనకి భూటాన్ అనేది మిత్రదేశంగా అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో చాలా వరకు మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవన్నీ కూడా మనకి సో అన్ని ఇండియా ల్యాండ్ మీద నుంచే మనకి భూటాన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. బికాస్ భూటాన్ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ పోర్ట్ అనేది లేదు కాబట్టి సో ప్రతి ఒక్క ఐటమ్, ప్రతి ఒక్క గూడ్స్ అనేది కూడా ఏమవుతుందమ్మా సో ఇండియా ద్వారానే భూటాన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో భూటాన్ షేర్స్ ఎ వెరీ వెరీ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇండియా. సో మొట్టమొదటిసారిగా డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేది సో ఇండో భూటాన్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1968. ఓకే, సో 1968లో ఇండియాకి భూటాన్కి మధ్య సో డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ అయినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాము. ఓకే, అదేవిధంగా మనకి రీసెంట్గా చూసినట్టయితే సో భూటాన్కి మనకి 1968లో ఇండిపెండెన్స్ రావడం జరిగిందమ్మా. సో ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే మనకి సో ఇండియాతో రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది. సో వీ హ్యావ్ ద డిప్లొమాటిక్ రిలేషన్షిప్ భూటాన్ ఆఫ్టర్ ద ఇమీడియట్ ఇండిపెండెన్స్. ఓకే, సో ఇమీడియట్ ఇండిపెండెన్స్ అంటే అక్టోబర్ 12, 1968లో భూటాన్కి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి మనకి ఇండియాతో స్ట్రాంగ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేది భూటాన్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద భూటాన్ అండ్ ఇండియా ఈజ్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ ద ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ వాజ్ సైన్డ్ ఇన్ ద 1949. ఓకే, సో 1949లో సో భూటాన్ అట్లాగే ఇండియా కూడా సో రెండు కంట్రీస్ కూడా ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అట్లాగే కోఆపరేషన్ ట్రీటీని రాయించుకోవడం జరిగిందమ్మా. ఓకే, సో ఈ ట్రీటీలో ఏం మెన్షన్ చేశారంటే, సో బోత్ ద కంట్రీస్ హ్యావింగ్ ద ఫ్రెండ్లీ రిలేషన్, రెండు దేశాల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ సత్సంబంధాలు అనేవి ఉంటాయి అనేటువంటిది సో ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని మనకి 2007 ఫిబ్రవరిలో మళ్ళీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో దీన్ని మళ్ళీ రెన్యూవబుల్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా వీ హ్యావ్ వెరీ మచ్ డీప్ టైస్ విత్ ద భూటాన్. సో హై లెవెల్ ఎక్స్చేంజెస్ ఏంటో చూద్దాం. సో ట్రెడిషనల్లీ వీ హ్యావ్ వెరీ వెరీ యూనిక్ బైలేటరల్ టైస్ విత్ ద మ్యూచువల్ ట్రస్ట్, అండర్స్టాండింగ్ అండ్ లవ్ బిట్వీన్ ద టూ కంట్రీస్. రెండు దేశాల మధ్య పరస్పర సంబంధాలు అనేవి చాలా దృఢంగా ఉండేవి. మ్యూచువల్ ట్రస్ట్, ఓకే, పరస్పర నమ్మకం మీద ఆధారపడినటువంటి ఇంపార్టెంట్ రిలేషన్స్ మనం ఇక్కడ చూస్తాము. ఓకే, సో దేర్ వాజ్ సో మెనీ హై లెవెల్ ఎక్స్చేంజెస్ అనేవి కూడా రెండు దేశాల మధ్య. ఓకే, రెండు దేశాల మధ్య సమ్మిట్ లెవెల్ ఎక్స్చేంజెస్ కానీ, ఓకే, హెడ్ టు హెడ్ మీటింగ్స్ కానీ ఎక్కువగా మనకి జరుగుతూనే ఉంటాయి. ఓకే, అండ్ శ్రీ నరేంద్ర మోడీ విజిటెడ్ భూటాన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019. సో 2019లో నరేంద్ర మోడీ గారు సెకండ్ టైం ఎలక్ట్ అయిన తర్వాత సో మొట్టమొదటిసారిగా భూటాన్కి వెళ్ళడం జరిగిందమ్మా. సో డ్యూరింగ్ ద విజిట్ ద 4 మేజర్ ప్రాజెక్ట్స్ లైక్ మాంగ్డేచు హైడ్రో ప్రాజెక్ట్, గ్రౌండ్ ఎర్త్ స్టేషన్ ఆఫ్ ఇస్రో, ఓకే, అట్లాగే రూపే కార్డ్, అదేవిధంగా మనకి సో నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా అనేటువంటి 4 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ని వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది. ఏమేంటమ్మా, సో ఫస్ట్ వన్ ఈజ్ ద 720 మెగావాట్స్ ఆఫ్ మాంగ్డేచు హైడ్రో ప్రాజెక్ట్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఈజ్ ద గ్రౌండ్ ఎర్త్ స్టేషన్ అండర్ ద ఇస్రో గైడెన్స్. ఓకే, ఇస్రో గైడెన్స్ ద్వారా ఒక సౌత్ ఏషియన్ శాటిలైట్ని
సో మనకి భూటాన్కి ఉపయోగపడే విధంగా మనం తయారు చేసడం జరిగింది. అదేవిధంగా రూపే కార్డ్ అనేది ఇండియాలో మాత్రమే కాకుండా భూటాన్లో కూడా ఎక్స్చేంజ్ అయ్యేటటువంటి ఒక ఇంపార్టెంట్ నెట్వర్క్ని మనం అక్కడ బిల్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా భూటాన్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నెట్వర్క్ని కూడా మనం రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీఆర్ డెలివర్డ్ ఇన్ ద భూటాన్. ఓకే, సో ఈ 4 కూడా మీరు గుర్తుపెట్టుకోండామా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి GS2లో ఈ యొక్క పేపర్ అనేది ఉంటుంది. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఓకే, అదేవిధంగా పొలిటికల్ సైన్స్ ఎవరైతే ఉంటారో ఆప్షనల్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మనకి ఎక్కువగా. సో ఇది ఒక మెయిన్స్ టాపిక్ అనమాట. సో మెయిన్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఇండో భూటాన్ రిలేషన్స్ ప్లేస్ ఎ వెరీ వెరీ కీ రోల్ ఇన్ ద సార్క్ నేషన్స్, గుర్తుపెట్టుకున్నాము. అదేవిధంగా ఇండో భూటాన్ రిలేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఎస్పెషలీ ద ట్రేడ్ అండ్ ఎకనామిక్ టైస్ ఆర్ వెరీ వెరీ రోబస్ట్. ఓకే, సో రెండు దేశాల మధ్య సో వ్యాపారమైనటువంటి వాణిజ్యం సంబంధించినటువంటి వ్యవహారాలని చాలా దృఢంగా ఉంటాయి. సో వీ హ్యావ్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్, కామర్స్ అండ్ ట్రాన్సిట్ విచ్ వాస్ ఫస్ట్ సైన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972. సో మొట్టమొదటిసారిగా ఈ రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు అట్లాగే ట్రాన్సిట్ సంబంధాలు అనేటువంటివి సో 1972లోనే మనం దీని మీద ఒక అగ్రిమెంట్కి రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా రీసెంట్గా మనకి 2016లో దీన్ని మనకి రివైజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పటికీ దీన్ని 5 టైమ్స్ రివైజ్ చేసామా. సో 5th టైం మనకి రీసెంట్గా 2016లో దీన్ని రివైజ్ చేసుకోవడం జరిగింది. అండ్ దిస్ ట్రీటీ అగ్రిమెంట్ ఎస్పెషల్లీ టాకింగ్ అబౌట్ ద ఫ్రీ ట్రేడ్ రెజీమ్ బిట్వీన్ ద 2 కంట్రీస్. ఓకే, రెండు కంట్రీస్ మధ్య సో FTA లేకపోయినప్పటికీ కూడా సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రెజీమ్ అనేది రెండు దేశాల మధ్య సో ఇక్కడ మనకి నడుస్తుంది. సో FTA లేనప్పటికీ కూడా సో చాలా వరకు కూడా మనకి ట్రేడ్ అనేది ఫ్రీ ట్రేడ్గా మనకి సో ఎటువంటి నెక్సెస్ లేకుండా ఎటువంటి బయాస్నెస్ లేకుండా రెండు దేశాల మధ్య ట్రేడ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ద అగ్రిమెంట్ ఆల్సో ప్రొవైడ్ ద డ్యూటీ ఫ్రీ ట్రాన్సిట్ బిట్వీన్ ద భూటానీస్ ఎక్స్పోర్ట్స్ టు ద థర్డ్ కంట్రీస్. ఓకే, సో భూటాన్ ఎక్స్పోర్ట్ చేసినటువంటి వేరే ఏవైనా సరే వస్తువులు కూడా వేరే కంట్రీస్కి మనకు తీసుకువెళ్తున్నప్పుడు ఇండియా ఎటువంటి డ్యూటీ అనేది వేయదనమాట. అంటే ఏంటమ్మా, సో భూటాన్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో వాటి మీద ఇండియా అనేవారు ట్యాక్స్ అయితే తీసుకోవడం లేదు. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ థింగ్ అనమాట. ఓకే, అదేవిధంగా ఇండియాస్ ట్రేడింగ్ పార్ట్నర్షిప్లో తీసుకున్నట్టయితే సో భూటాన్ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్. ఓకే, భూటాన్ అనేది ఏంటమ్మా ఇండియాస్ టాప్ ట్రేడింగ్ పార్ట్నర్. ఓకే, యాజ్ వెల్ యాజ్ ఇంపోర్ట్ పరంగా కానీ ఎక్స్పోర్ట్ పరంగా కానీ సో భూటాన్ అనేది చాలా పివటల్ రోల్ని ప్లే చేస్తుంది. అండ్ కమింగ్ టు ద ఇన్వెస్ట్మెంట్స్లో మనం చూసుకున్నట్టయితే సో ఎస్పెషల్లీ ఇండియా ఇస్ ద లీడింగ్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద భూటాన్. దాదాపుగా 50% పెట్టుబడులన్నీ కూడా భూటాన్లో పెట్టుబడులన్నీ కూడా ఇండియానే మనకి పెడుతుంది. సో దట్ ఈస్ వై భూటాన్ ఈజ్ సో మచ్ వెరీ మచ్ హ్యావింగ్ బయాస్ టువార్డ్స్ ద ఇండియా వైపు చాలా వైపు మొగ్గు చూపుతుంది. సో దట్స్ వై దే ఆర్ ఎస్పెషల్లీ అపోజింగ్ ద చైనీస్ penetration to the Bhutan also. But unfortunately, so recent talks between the China and Bhutan raised eyebrows in the India's context. Okay, so India's సెక్యూరిటీ డైలమాలోకి వెళ్ళినటువంటి అవకాశం అనేది ఈ యొక్క మీటింగ్ ద్వారా మనకి ఇండియాకి అయితే ఏర్పడింది. సో ఇండియా డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి చిన్నపాటి స్ట్రెయిన్కి గురయ్యాయి అనమాట. ఓకేనా, అదేవిధంగా మనం డెవలప్మెంట్లో చూసుకున్నట్టయితే సో ఇండియా హ్యాస్ వెరీ వెరీ ఎక్స్టెండెడ్ ఎకనామిక్ అసిస్టెన్స్. అంటే ఏంటమ్మా, సో చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఎకనామిక్ అసిస్టెన్స్ అనేది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ భూటాన్కి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి సో చాలా ఏళ్ల నుంచి ఇండియా అనేది ఎక్కువ పెట్టుబడులు ఎక్కువ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ అనేది కూడా సో చేస్తుంది. సో ఫ్రమ్ 1960 ఆన్వర్డ్స్ భూటాన్ లాంచ్డ్ ద 5-year plans అకార్డింగ్ టు ద ఇండియాస్ ఎకనామిక్ ప్లానింగ్ ఎలా ఉందో అదేవిధంగా భూటాన్ కూడా తన యొక్క 5-year plans అనేవి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇండియా ఆల్సో ప్రొవైడింగ్ వెరీ మచ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎకనామిక్ అసిస్టెన్స్ టు ద భూటాన్ రిగార్డింగ్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, సో మనకి రీసెంట్గా 12th 5-year plan తీసుకున్నట్టయితే ఇండియా ఈజ్ ఆల్మోస్ట్ కాంట్రిబ్యూటెడ్ 4,500 కోట్ల రూపాయలు అనేటువంటి సో ఎంత అమౌంట్ ఆఫ్ మనీని సో భూటాన్కి గ్రాంట్గా ఇవ్వడం జరిగింది. సో గ్రాంట్ అంటే ఏంటమ్మా, సో ఎటువంటి డబ్బు కూడా తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇట్ ఈస్ భూటాన్స్కి ఎంత ఆర్థిక సాయం చేస్తుంటే బికాస్ భూటాన్ ఈజ్ వెరీ మచ్ ఇట్స్ లైక్ ఏ ఇండిపెండెంట్ కంట్రీ ఇన్ ద హిమాలయన్ కింగ్డమ్. ఓకే, సో నేపాల్ మనం ఆల్రెడీ చాలా వరకు మన మీద వ్యతిరేకంగా బిహేవ్ చేస్తుంది. బట్ భూటాన్ అనేది విచ్ ఇస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ కంట్రీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో బఫర్ స్టేట్గా ఉందన్నమాట. ఓకే, సో రెండు ఇండియాకి చైనాకి మధ్య ఈ భూటాన్ అనేది బఫర్ స్టేట్గా ఉండడం వల్ల ఏమవుతుందమ్మా, సో ఇండియా ఈస్ ప్రొవైడింగ్ హ్యూజ్ అసిస్టెన్స్ టు ద భూటాన్ టు చెక్ ద చైనీస్ పెనిట్రేషన్. ఓకే, సో ఇట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు యొక్క ఆన్సర్లో రాయాలి ఖచ్చితంగా. ఓకేనా, సో ట్రేడ్ టైస్ కానీ ఎకనామిక్ టైస్ కానీ డెవలప్మెంటల్ పార్ట్నర్షిప్ కానీ. ఓకేనా, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో డోంట్ మిస్ దీస్ పాయింట్స్ ఇన్ యువర్ ఎగ్జామినర్. ఓకే, ఆన్సర్ రైటింగ్లో మీ పేపర్లో ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా మిస్ చేయకుండా రాయండి. ఓకేనా, సో ఆఫ్టర్ దిస్ వీఆర్ సీయింగ్ ద హైడ్రో పవర్ కోఆపరేషన్. సో మనకి హిమాలయన్ ఏరియాస్ అని హిమాలయన్ స్టేట్స్ ఈజ్ హ్యావింగ్
హై పొటెన్షియల్ ఆఫ్ ద హైడ్రో పవర్. సో మనకి నేపాల్ కానీ భూటాన్ కానీ ఓకే, సో మన ఇండియన్ స్టేట్ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్లో కూడా సో వీ హ్యావ్ అన్ట్యాప్డ్ పొటెన్షియల్ అమౌంట్ ఆఫ్ హైడ్రో పవర్. ఓకే, సో చాలా వరకు హైడ్రో పవర్ అనేది మనకు ఉంది. బట్ ద ప్రాబ్లమ్ విత్ ద హిమాలయ రీజన్ ఈజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రోన్ టు ద ఎర్త్ క్వేక్స్. ఓకే, రీసెంట్గా మనకి నేపాల్లో మనకి ఎర్త్ క్వేక్ అనేది చూసాం కదా. సో ఎందుకంటే ప్రాబ్లం ఇక్కడ బికాస్ దట్ ఈస్ ఇన్ ద జోన్ 1 హైలీ యాక్టివ్. ఓకే, సో మేజర్ ప్లేట్స్ అయినటువంటి ఇండియన్ ప్లేట్ కూడా ఇక్కడ ఉంది, అదేవిధంగా యురేషియన్ ప్లేట్ కూడా ఉంది. సో బోత్ ఆర్ కొలైడింగ్ ఈచ్ అదర్, దేర్ బై కాజింగ్ ద సీస్మిక్ యాక్టివిటీ. సో ఇట్లాంటి వెరీ మచ్ అన్స్టేబుల్ రీజియన్లో హైడ్రో పవర్ కోఆపరేషన్ అనేది ఒక ఛాలెంజింగ్ అయినటువంటి అంశమే. బట్ స్టిల్ మ్యూచువల్లీ బెనిఫిటెడ్ హైడ్రో పవర్ కోఆపరేషన్ అనేది భూటాన్కి ఇండియా ఎప్పుడు ఇస్తుంది, విచ్ ఇస్ ఎ కీ పిల్లర్ ఫర్ ద బైలేటరల్ ఎకనామిక్ కోఆపరేషన్. ఓకేనా, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అనమాట రెండు దేశాల మధ్య సత్సంబంధాలకి. ఓకేనా, సో దాదాపుగా మనకి 4 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనేవి సో మనకి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో విచ్ ఈస్ హ్యావింగ్ ద కెపాసిటీ ఆఫ్ 2136 మెగావాట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఆపరేషన్లోకి వెళ్ళినట్టయితే దాదాపుగా 2136 మెగావాట్స్ అయినటువంటి ఒక ఎలక్ట్రిసిటీని ఎవరికమా భూటాన్కి సప్లై చేయడం జరుగుతుంది. ఎస్పెషలీ ఫ్రమ్ ఇండియా సైడ్ నుంచి భూటాన్కి ఎంత పెద్ద మొత్తంలో మనకి పవర్ అనేది వెళ్తుందన్నమాట. దట్ ఈస్ వెరీ వెరీ అప్రిషియేటబుల్. ఓకే, అట్లాగే 720 మెగావాట్స్ ఆఫ్ మాగ్డెన్చు వాజ్ కమిషన్డ్ ఇన్ 2019 అండ్ హ్యాండెడ్ ఓవర్ టు ద భూటాన్ ఇన్ డిసెంబర్ 2022. సో 2019లో దీన్ని కమిషన్ చేశాము, 2022లో సక్సెస్ఫుల్గా దీన్ని కంప్లీట్ చేసి భూటాన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఏంటమ్మా, మ్యాంగ్డెచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ ద మ్యాంగ్డెచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, దీన్ని మనం ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా 2 more హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ వేర్ స్టార్టెడ్. ఓకే, సో 1200 మెగావాట్స్ అయినటువంటి పునత్ సక్చు, అట్లాగే 1020 మెగావాట్స్ అయినటువంటి పునత్ సక్చు 2 అనేటువంటిది 2 ఇంటర్ గవర్నమెంటల్ ప్రాజెక్ట్స్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది కూడా కంప్లీట్ అయితే సో ఓవరాల్గా ఏమవుతుందమ్మా, సో వీఆర్ ఎస్పెషల్లీ ఇంక్రీజింగ్ ద మెగావాట్స్ అప్ టు 2136. ఓకే, ఇది ఇంత హై అమౌంట్ ఆఫ్ పవర్ అనేది సో ఇండియా భూటాన్కి చాలా తక్కువ ఖర్చుతో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, అండ్ కమింగ్ టు ద అదర్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద భూటాన్. సో వేరే ఇతరత్ర రిలేషన్స్ మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ వెరీ వెరీ డీప్ టైస్ రిగార్డింగ్ ద ఎడ్యుకేషనల్ కల్చరల్ కోఆపరేషన్ అండ్ ఆల్సో ద పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్ అనేది సో రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో మనకి దశాబ్దాల తరబడి సో ఇట్లాంటి కల్చరల్ కోఆపరేషన్ అనేది కూడా ఉంది. ఓకే, సో దెర్ ఈస్ క్లోజ్ బైలాటరల్ రిలేషన్ బిట్వీన్ ద 2 ఇంపార్టెంట్ నేషన్స్ కాల్డ్ ఇండియా అండ్ భూటాన్. ఓకే, సో దాదాపుగా రెండు దేశాల మధ్య 950 స్కాలర్షిప్లు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యాన్యువల్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో దే ఆర్ ప్రొవైడింగ్ 950 స్కాలర్షిప్స్ టు ద భూటానీ స్టూడెంట్స్ దే కెన్ స్టడీ ఇన్ ఇండియా. సో ఇండియాలో స్టడీ చేయడానికి అంటే ఏంటమ్మా, సో మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ ఎవరైనా సరే భూటానీస్ పీపుల్ ఉన్నారనుకోండి వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా మనకి స్కాలర్షిప్స్ అనేవి కూడా భూటాన్ పీపుల్కి ఇండియాలో చదువుకునే విధంగా వాళ్ళకి అవకాశం అయితే ఇండియన్ గవర్నమెంట్ కల్పిస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ థింగ్. ఓకే, అదేవిధంగా మనకి కల్చరల్ అండ్ బుద్ధిస్ట్ లింక్స్ అనేవి కూడా ఉన్నాయి. సో రెండు దేశాల్లో మనకి సో బుద్ధిజం వాజ్ బోర్న్ ఇన్ ఇండియా అండ్ సో దేర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఎంఫసిస్ ఫర్ ద బుద్ధిజం ఇన్ భూటాన్ ఆల్సో. సో ఎస్పెషలీ మనకి రెండు దేశాల మధ్య బుద్ధిస్ట్ సర్క్యూట్స్ అనేవి కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. ఎస్పెషలీ బోధ్గయ, రాజ్గిర్, నలంద, సిక్కిం, ఉదయగిరి ఇలాంటి బుద్ధిస్ట్ సైట్లన్నీ కూడా సో ఈ యొక్క భూటాన్లో కూడా కొన్ని బుద్ధిస్ట్ సైట్స్ ఉన్నాయి. సో వాటితో లింక్ చేసి పిలిగ్రిమేజ్ అనేది ఏర్పాటు చేయడం, కల్చరల్ టైస్ అనేవి మెయింటైన్ చేయడం అనేది కూడా చేస్తున్నాము. ఓకేనా, సో అదేవిధంగా మనకి న్యూ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ తీసుకున్నట్టయితే ఎస్పెషలీ ద హైడ్రో పవర్ కోఆపరేషన్ ఈస్ ద న్యూ ఏరియా ఫర్ ద డెవలప్మెంట్ బిట్వీన్ ఇండియా అండ్ భూటాన్. ఓకే, అదేవిధంగా రీసెంట్గా రూపే ప్రాజెక్ట్ కానీ ఓకే అట్లాగే కొన్ని ఇంపార్టెంట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. సో బీ మ్యాప్ కూడా మనకి బంగ్లాదేశ్ భూటాన్లో కూడా మనం లాంచ్ చేసుకున్నాం. సో భూటాన్ వాజ్ ద సెకండ్ కంట్రీ టు లాంచ్ ద బీ మ్యాప్ ఇన్ ద అవుట్ సైడ్ ఇండియా. ఓకే, సో అదేవిధంగా మనకు ఫైనాన్షియల్ లింకేజ్ అనేవి కూడా డీప్గా మనం లింక్ చేసుకున్నాము. సో ఇస్రో సంబంధించినటువంటి శాటిలైట్ కూడా అంటే ఏంటి, సో ఇస్రో సంబంధించినటువంటి శాటిలైట్ని భూటాన్కి మనం ఇక్కడ డెడికేట్ చేయడం అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్పేస్ కోఆపరేషన్స్ వర్ టేకెన్ అప్ బై ద ఇండియా టు బెనిఫిట్ ద భూటాన్. ఓకే, భూటాన్ బెనిఫిట్ చేయడానికి ఇట్లాంటి ఇంపార్టెంట్ డిసిషన్స్ అన్ని కూడా ఇండియా తీసుకుంటుంది. అదేవిధంగా రీసెంట్గా మనకి కోవిడ్ పాండమిక్ వల్ల కూడా సో వీఆర్ ప్రొవైడింగ్ ద స్పెషల్ టైస్ విత్ ద Bhutanese people. Okay, so we continue the supply of trade and essential items to the Bhutan despite the lockdowns. Okay, despite the lockdowns జరిగినప్పుడు కూడా సో మనం ఎటువంటి అసిస్టెన్స్ అనేది ఆపలేదు. అదేవిధంగా వ్యాక్సిన్స్ అనేవి కూడా మనకి భూటాన్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో మనం తయారు చేసినటువంటి కోవాక్సిన్ కానీ లేదా సో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసినటువంటి కోవిషీల్డ్ కానీ ఇవన్నీ కూడా సో వీళ్ళకి ఇవ్వడం అయితే జరిగిందమ్మా. దట్ ఈస్ యాక్చువల్లీ
దట్ షోస్ ఏ వెరీ వెరీ గుడ్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ భూటాన్. ఓకే, సో అదేవిధంగా ఇండియన్స్ వర్కింగ్ ఇన్ ద భూటాన్. సో దాదాపుగా 50,000 మంది ఇండియన్ సిటిజన్స్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు? భూటాన్లో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఎటువంటి బాధలు కలగకుండా, ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఆల్సో. ఓకే, సో కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్లో ఉన్నారు, టెక్నికల్ కన్సల్టెంట్స్గా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇన్ఫ్రా ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో ఇండియా కూడా ఏం చేస్తున్నామో దేవర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, దేవర్ వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత భారత ప్రభుత్వం మీదే ఉందని సో మనకు కూడా తెలుసు. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద ఇండో భూటాన్ రిలేషన్షిప్. సో ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు రాయగలగాలి. ఓకే, దెన్ ఓన్లీ యూ కెన్ స్కోర్ మ్యాక్సిమం మార్క్స్ అనమాట. అర్థమైందమ్మా? రైట్. అండ్ కమింగ్ టు ద ఛాలెంజెస్ ఫర్ ఇండియా. సో ఇండియా ఛాలెంజెస్ తీసుకున్నట్టయితే సో రీసెంట్గా మనకి సో చైనా ఈజ్ ఎస్పెషలీ పెనిట్రేటింగ్ టువర్డ్స్ ద భూటాన్. ఓకే, సో నేపాల్ని ఎలాగైతే ట్యూన్ చేసిందో అదేవిధంగా భూటాన్ కూడా ట్యూన్ చేసే విధంగా సో చైనా పావులైతే కదుపుతుంది. సో రీసెంట్లీ దే కన్క్లూడెడ్ ద 25th రౌండ్ ఆఫ్ బోర్డర్ నెగోషియేషన్ విత్ ద భూటాన్. సో భూటాన్తో రీసెంట్గా బోర్డర్ నెగోషియేషన్స్ అనేవి ఉన్నాయి. బికాస్ భూటాన్ ఈజ్ షేరింగ్ ద కామన్ బౌండరీ బిట్వీన్ ద నార్దర్న్ సైడ్ మనకి చైనా ఉంది, సదర్న్ సైడ్ ఏముంది? ఇండియా ఉంది. ఓకేనా? సో ఇట్లాంటి బఫర్ స్టేట్ని కాస్త చైనా ట్రై టు మ్యానిపులేట్ చేయడానికి ఇష్టపడుతుంది. సో చైనా ఏం చేస్తుంది? సో వాళ్ళ మధ్య ఉన్నటువంటి యొక్క డెకేడ్ ఇయర్ ఓల్డ్ ఉన్నటువంటి బోర్డర్ ఇష్యూస్ని కాస్త మెల్లగా సాల్వ్ చేసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో దిస్ ఈజ్ ద క్వైట్ ఛాలెంజింగ్ ఇష్యూ ఫర్ ఇండియా. ఓకే, సో చైనా అనేది భూటాన్లోకి ఎంటర్ అయితే దెన్ ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ఇండియా టు కంట్రోల్ దెమ్. ఓకేనా? సో చైనా హ్యాస్ కంటిన్యూ టు ఇంటిమిడేట్ అండ్ అపీస్ భూటాన్ అట్ డిఫరెంట్ టైమ్స్. వేరు వేరు టైంలో కూడా సో వాళ్ళ ఫారెస్ట్లు తీసుకోవడం కానీ, వాళ్ళ యొక్క ప్రాంతాన్ని మనకి దొంగతనంగా ఆక్రమించుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంది, ఇంటిమిడేషన్ చేస్తుంది. అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే మా క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటాం. అంటే ఏంటి? కొన్నిసార్లు క్యారెట్ అయితే ఇస్తుంది, కొన్నిసార్లు బెదిరించి భూటాన్ని లొంగ తీసుకునే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద సెకండ్ ఛాలెంజ్ ఫర్ ఇండియా. ఓకే, సో ఇండియా షుడ్ బి వెరీ కాషియస్ రిగార్డింగ్ ద క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ యూజ్డ్ బై ద చైనా టు భూటాన్. ఓకే, సో అదేవిధంగా భూటాన్ నార్మలైజేషన్ ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ విత్ చైనా అండ్ ఇండియా విల్ ఫేస్ న్యూ సెట్ ఆఫ్ ఛాలెంజెస్. ఓకే, సో భూటాన్ మళ్ళీ చైనా మీద జాలి తెలిసి ఓకే డిప్లొమాటిక్ రిలేషన్ స్టార్ట్ అయినాయి అనుకోండి. సో దిస్ విల్ కాజ్ సో మచ్ ఆఫ్ గ్రూసమ్ ట్రబుల్స్ టు ద ఇండియాకి చాలా రకమైనటువంటి ట్రబుల్స్ని తెచ్చిపెట్టే విధంగా ఇది ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో దీస్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఫర్ ఇండియా రిగార్డింగ్ ద ఇండో భూటాన్ రిలేషన్షిప్. ఓకే, సో ఎందుకంటే సో ఇండియా ఈజ్ ఎస్పెషల్లీ ఇప్పుడు చైనా ఉన్నటువంటి 5 కింగ్డమ్ ఫినామినన్ని మనకి తీసుకున్నట్టయితే సో దే వర్ ఎస్పెషల్లీ వాంటెడ్ టు ఆక్యుపై ద నేపాల్, దే వాంటెడ్ టు ఆక్యుపై ద భూటాన్. అట్లాగే మనకి లదాఖ్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి, అదేవిధంగా తవాంగ్ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సిక్కిం కూడా వాళ్ళదే అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా వీ హ్యావ్ వెరీ మచ్ కన్సర్న్స్ రిగార్డింగ్ ద టెరిటోరియల్ సెక్యూరిటీ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా బార్డర్. సో దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే వీ షుడ్ మెయింటైన్ ఏ వెరీ వెరీ గుడ్ రిలేషన్ విత్ ద భూటాన్. ఓకే, సో కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఇండియా హ్యాస్ వెరీ వెరీ డీప్ గుడ్ ఎకనామిక్ టైస్ అండ్ ఆల్సో వెరీ కల్చరల్ టైస్ బిట్వీన్ ద ఇండియా అండ్ భూటాన్. సో ఇండియాకి భూటాన్కి మధ్య ఉన్నటువంటి డీప్ ఎకనామిక్ టైస్ కానీ, డీప్ కల్చరల్ టైస్ కానీ సో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు బ్రేక్. బట్ అన్ఫార్చునేట్లీ ద చైనా ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద డిప్లొమాటిక్ రిలేషన్ బిట్వీన్ ద భూటాన్ అండ్ ఇండియా. సో ఇండియాకి భూటాన్కి మధ్య ఇది ఒక అవరోధంగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ దట్ వీ హ్యావ్ వెరీ మచ్ గుడ్ టైస్ అండ్ ఓకే అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ టు ద భూటాన్ and this will be a win-win situation. Okay, so India's assistance regarding the hydropower projects is a win-win situation between both India and Bhutan. Okay, ఇండియాకి భూటాన్కి కూడా సో ఒక రెండింటికి మంచి చేసే విధంగా ఈ యొక్క రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద న్యూ ఫేస్ ఆఫ్ కార్డియల్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ భూటాన్ అండ్ చైనా. ఓకే, అండ్ ఎస్పెషలీ మనకి స్పేస్ డెవలప్మెంట్లో భూటాన్ని మనం ఎంకరేజ్ చేయడం కానీ, ఓకే సో భూటాన్ని ప్రత్యేకంగా శాటిలైట్స్ని ప్రొవైడ్ చేయడం కానీ, ఓకే అదేవిధంగా రూపే కార్డ్ని మనకి ఈ యొక్క భూటాన్లో రిలీజ్ చేయడం కానీ, అదేవిధంగా బీ మ్యాప్ని ఇండియా తర్వాత భూటాన్లో మనం ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఆల్ దీస్ ఆర్ ఎస్పెషల్లీ ప్రొవైడింగ్ వెరీ వెరీ గుడ్ సెన్సెస్. ఓకే, సో మంచి సెన్సెస్ని అయితే ఇది పంపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇండియా విల్ ట్రై టు వాచ్ ద బీజింగ్ అండ్ థింపూస్ మూవ్ రిగార్డింగ్ ద డిస్ప్యూట్ బోర్డర్ డిమార్కేషన్. ఓకే, సో బోర్డర్ డిస్ప్యూట్స్ని కూడా చాలా సున్నితంగా నిశ్చితంగా కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ దిస్ ఈజ్ సెన్సిటివ్ మ్యాటర్. ఓకే, సో ఆల్రెడీ మనం డోక్లాంలో మనం పడ్డాము చైనాతో. సో డోక్లాం ఇస్ ద ట్రై జంక్షన్ బిట్వీన్ ద ఇండియా, భూటాన్ అండ్ ద నేపాల్. ఓకే, సో అట్లాంటి ట్రై జంక్షన్లో కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాం. డోక్లాం క్రైసిస్ అనేది మనం చూసాము.
ఓకే, అట్లాంటిది మున్ముందు రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా భూటాన్ని మనం గ్రిప్లో పెట్టుకోవాలి. సో భూటాన్ మనకు మంచి నేస్తం కింద ఉండే విధంగా మనం అడుగులైతే వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా? అండ్ దే ఆర్ ఆల్సో క్లైమింగ్ అదర్ ఏరియాస్ లైక్ సాక్టెంగ్ రీజియన్ కానీ, మనటువంటి తవాంగ్ రీజియన్ కానీ చైనా క్లైమ్ చేస్తుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం స్టేటస్ కో ఉంచేటటువంటి విధంగా మనం ప్రయత్నించాలి. ఓకే, బికాస్ ఇండియా షుడ్ బి వెరీ కాషియస్ టు ద బీజింగ్స్ ఎబిలిటీ అండ్ ఇంటెన్షన్స్ టు ఆల్టర్ ద స్టేటస్ కో. ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్ కోని డిస్టర్బ్ చేయాలనేటువంటి విధంగా చైనా ప్రవర్తిస్తుంది. అట్లాంటివన్నీ కూడా సో ఇండియా పటాపంచలు చేస్తూ వాళ్ళ యొక్క ఉద్దేశాలు నెరవేర్చకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో రీసెంట్గా భూటాన్ తీసుకున్నటువంటి స్టాన్స్ ఏదైతే ఉందో ట్రైలేటరల్ ఎంగేజ్మెంట్ ఓవర్ ద డోక్లామ్ ఈజ్ ఎస్పెషల్లీ గివింగ్ ఎ వెరీ వెరీ గుడ్ సైన్స్ అండ్ ఆల్సో ఏ వెరీ వెరీ డీప్ ఎంగేజ్మెంట్ విత్ ద ఇండియా. సో ఇండియాకి సో ఒక రీఇష్యూరెన్స్ అనేది భూటాన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో డోక్లామ్ ఇష్యూలో కూడా దట్ ఈస్ వెరీ వెరీ లాడబుల్. ఓకే, సో చాలా అప్రిషియేటబుల్ అయినటువంటి అంశం. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ఎస్పెషల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ద ఇండియా భూటాన్ బైలేటరల్ ట్రైస్. ఇవన్నీ కూడా మనం రిజాల్వ్ చేసుకోగలిగితే వీ కెన్ ఏబుల్ టు కౌంటర్ ద చైనీస్ అగ్రెషన్ ఓవర్ ద హిమాలయన్ రీజియన్. ఓకే, సో హిమాలయన్ రీజియన్లో కానీ లేదా టిబెటన్ రీజియన్లో కానీ ఈ యొక్క డోక్లామ్ రీజియన్లో కానీ వీ కెన్ కౌంటర్ ద చైనా ఇన్ ఏ వెరీ వెరీ బెటర్ వే. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టుడేస్ సెషన్. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే యూ కెన్ కాల్ మీ టు దిస్ నెంబర్ ఆర్ యూ కెన్ కాల్ టు మై పర్సనల్ నెంబర్ 78932718867. You can call this number for any kind of queries. Okay, so within 24 hours of time I will address your query and I will క్లియర్ యువర్ డౌట్స్ ఆల్సో. ఓకేనా? సో దీవాళీకి మనకి జీరో టు జెనిత్ ప్రోగ్రాంలో మనకి ఆఫర్ అయితే ఉందమ్మా. సో ఫీజు వచ్చేసి మనకి 30,000గా రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? అండ్ ఎవ్రీ థింగ్ విల్ బీ ఇన్ ఏ లైవ్ అండ్ రికార్డెడ్ మేనర్లో మనకి క్లాస్ అనేవి మెయింటైన్ అవుతాయి. ఓకేనా? సో అదేవిధంగా నోట్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాము, కరెంట్ అఫైర్స్ అనేది మనం ఇస్తాము రెగ్యులర్గా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేది కూడా మనకి ఇన్స్టిట్యూట్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్ విల్ బీ అండర్ ద జీరో టు జెన్ ప్రోగ్రామ్. ఓకే, ఇవన్నీ కూడా మనకి సో దే ఆర్ కమింగ్ విత్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ద ఇన్స్టాల్మెంట్స్ ఆల్సో. సో ఇన్స్టాల్మెంట్స్ కూడా అంటే ఏంటమ్మా ఈఎంఐస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎవరైతే అఫోర్డబుల్ కాదో దే కెన్ ట్రై టు గ్రాప్ దిస్ ఆపర్చునిటీ ఫర్ యువర్ మ్యాక్సిమం బెనిఫిట్. ఓకే, సో మీకు ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి సో యూ కెన్ టాక్ టు ది ఇన్స్టిట్యూట్ అండ్ యూ కెన్ సాల్వ్ ద ఇష్యూస్ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ ఇన్ ద టుమారో సెషన్. ఓకే, సో రేపు మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. సో నేను మీ కార్తిక్. హ్యావ్ ఎ గ్రేట్ డే.